దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు మా యొక్క యెహోవా కాపరి అపోస్తలిక్ మినిస్ట్రీస్ తరపున ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు దేని వాగ్దానము లూకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము క్రైస్తవ్యానికి ఆయు పట్టు. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి వారి యొక్క సమాధులు నిండుగా అలాగే భద్రపరచబడి ఉన్నవి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఎంత గొప్పవారైనా చివరికి వెళ్ళవలసిన స్థలము సమాధిలోనికి. అలాంటి సమాధినే ప్రభువైన యేసుక్రీస్తు వారు గెలిచారు. యేసుక్రీస్తు వారు ఈ లోకమందు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతోనూ జనులతో అనేక సార్లు ఆయన తెలియచేశారు, నేను అన్యజనుల చేతికి అప్పగించబడి, అవమానించబడి, అపహసించబడి, ఉమ్మివేయబడి, కొరడాలతో కొట్టబడి చంపబడతానని. యోనా ఎలాగైతే తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి 3వ దినాన తిరిగి లేచుట అగత్యము అని ఎంతో సూటిగా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. యేసుక్రీస్తు వారు మన కొరకే ఆయన మరణించారు, మన కొరకే ఆయన తిరిగి లేచారు. మన నీతిమంతులుగా తీర్చిదిద్దుట కొరకు ఆయన 3వ దినాన తిరిగి లేచారు. అయితే యేసుక్రీస్తు వారు మరి తన యొక్క పునరుత్థానము ఎట్టి రీతిగా ఉందో అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారు కూడా మృతి పొందినప్పటికీ లోకమందు మరలా తిరిగి లేస్తారు. ఆయన లేఖనాల్ని మనం నమ్మేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం లేకపోతే మృతుల పునరుత్థానము కూడా లేదు. అలాగే పౌలు గారు అంటున్నారు కదా, మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము లేకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థమే, మీరు ఆయనందు ఉంచిన విశ్వాసము కూడా వ్యర్థమే అన్నారు. అంతే కదా, మరి ఇప్పటి వరకు నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు మాత్రమే లేపబడి ఉన్నారు. అలాగునని ఆయన ప్రజగా ఆయన యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి వారు కూడా ఈ లోకమందు నిద్రించినప్పటికీ ఆయన రాకడలో తప్పకుండా మరలా తిరిగి లేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా నాయన, అయా ప్రభా, నీ వాక్యం ఏ రీతిగా మాకు అయా సెలవిస్తుందో ఆ రీతిగా మేము జీవించుటకు సహాయం చేయండి. నీ లేఖనాలను నమ్మేవారిగా ఉండుటకు సహాయం చేయండి. నీ ప్రజలైనటువంటి వారికి నేను గొప్ప విశ్వాసము దయచేయండి ప్రభా. ఎవరైతే నీ మాట వింటారో అయ్యా గైకుంటారో వారి పట్ల నీ కార్యములను ఎంతో గొప్పగా మీరు జరిగిస్తారు తండ్రి. అయ్యా ఈ దినమంతా కూడా నీ బిడ్డలకి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన నేను తెలుసుకుని నాయన నీ మార్గంలోకి రావడానికి కృప చూపించండి నాయన. ఇంకనూ కూడా అయ్యా నీవిచ్చే అవకాశాన్ని, ఈ సమయాన్ని తండ్రి వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడు తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించు తండ్రి. ఈ లోక జనులందరినీ కూడా లేవనెత్తున తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరు సంచరించండి నాయన. ప్రతి ప్రజలోనికి నాయన అయ్యా మీరు ప్రవేశించి నీ ప్రజగా మార్చుకోండి దేవాని స్తోత్రములు. ఈ దినమంతా నాయన ప్రజల్ని పోషించి నడిపించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.